అధ్యక్ష ఇవన్నీ కూడా మీకు సిగ్గుపడడం లేదు. మీరు మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి. ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా మాట్లాడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా? మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరికి ఊడిగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంట? ఏంటంటే మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంటా కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్టి వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు ఇక్కడ? యు ఆర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. యు ఆర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగే పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజు గారు మీరు వినండి. ఇన్నాక మీరు వెళ్ళండి. రాజు గారు నేను చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి. ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్. మొన్న నేను కాకినాడ పోతే నడవ లేకుండా ఒక ఆవిడ డిఓగా పనిచేసి రాజీనామా అది డిఓగా పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరికి వచ్చి ఆ మీటింగ్లో ఆవిడ ఇది ఆర్టికల్ అధ్యక్ష, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా? తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడతాం అంటూ జన్మభూమిలో స్ఫూర్తిదాయకంగా వచ్చి రిటైర్డ్ మహిళా డిఈఓ ఉన్నిసా బేగం ఆవిడొచ్చి, నాకు వయసు లేదు, నేను హుషారుగా ఫైట్ చేయలేకపోతున్నాను, కానీ నేను సంపాదించుకునే పింఛన్ డబ్బులు మీరు కష్టపడేదానికి అండగా ఉండాలని 50,000 రూపాయలు ఆవిడకు వచ్చే పింఛను విరాళంగా ఆవిడ కోటీశ్వరాలు కదా దిశ. కూతురు దశ అంగన్వాడీ టీచర్గా పనిచేసే కూతురు జీతం 10,500 రూపాయలు ఇచ్చింది. 60,500 రూపాయలు ఒక మహిళ, ముసలావిడ, ఏమీ మామూలు మహిళ వచ్చి ఆవిడ మాట్లాడిన మాట, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అంటా ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళని పొగడతా కూర్చుంటే ఇంక నేనేం చెప్పాలి సార్? అది సార్ కామన్ మ్యాన్కు ఉండే బాధ, ఆవేదన, పౌరుషం. ఆ పౌరుషం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఇంకొక పక్క సార్, ఇవన్నీ కూడా నిన్న ఒక ముత్యాలమ్మ, శ్రీహరిపురం రామగిరి, చంద్రన్న నువ్వు పడుతున్న కష్టాన్ని చూడలేక ప్రతి నెల వచ్చే పింఛన్లో కొంత మొత్తాన్ని జమ చేసి రాజధాని నిర్మాణానికి నా వంతు సహాయంగా 50,000 ఇస్తున్నా, మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి. ఒక మామూలు మహిళకు ఉండే పరిజ్ఞానం, కమిట్మెంట్ ప్రజాప్రతినిధి లేదండి. ఎందుకంటే ఇవన్నీ వచ్చాయి? కేంద్రం వివక్ష చూపించి ఇవ్వడం లేదనే బాధతోనే కదా వీళ్ళందరూ ఆవేదన పొందారు. లేకపోతే ఆ స్ఫూర్తి రాదు కదా. ఇంకొక పక్కన దేశ వైష్ణవి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీరు చూస్తే దేశ 14 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఒక ప్రైవేట్ వైద్యుడు కూతురు అమ్మాయి. సొంత రాష్ట్రం అంటే ఎంతో అభిమానం.
అందుకే ఎంఐ నిన్న అమరావతి స్తూపానికి ₹1,00,000 ఇచ్చింది. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ₹1,00,000 ఇచ్చింది. 3 ఎకరాల భూమి ఉంటే పోలవరం పూర్తయితే మీరు కడుతున్నారు. రాబోయే సంవత్సరం 1 ఎకరా భూమి 25 లక్షలు అవుతుంది. నాకు 2 ఎకరాలు చాలు, 1 ఎకరా భూమి పోలవరానికి ఇచ్చేస్తానని చెప్పి హైకోర్టు బిల్డింగ్కి ₹1,00,000 ఇచ్చింది. ఇంకొక పక్కన మొన్నే ₹1,00,000 పోలవరం దీనికి ఇచ్చింది. అడుగుతున్నా మీకు, మీరు నా మీద ఎదురుదాడి చేస్తున్నారే, దాడి చేసే వాళ్ళకి ఆలోచన ఉండాలని లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష మనం చేసిన తప్పు? ఎందుకండి నేను డిఫర్ అయ్యాను మీతో? ఎందుకు మీ మీద పోరాడుతున్నానండి? అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు ఎక్కడున్నాం అధ్యక్ష? చెన్నైలో ఉన్నాం. అక్కడనే స్వాతంత్రం వచ్చింది. 3 సంవత్సరాలు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. నేరుగా కర్నూలుకి వెళ్ళాం. ఎక్కడున్నా అధ్యక్ష? కర్నూలులో మామూలుగా టెంట్లు వేసుకొని ఉన్నాం 3 ఏళ్ళు. అక్కడి నుంచి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి, అక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2 కలవాలి, ఉండి విశాలాంధ్ర రావాలని ఒక ప్రపోజల్ పెడితే విశాలాంధ్ర వచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష? 60 సంవత్సరాలు అందరం కష్టపడ్డాం. హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేసిన తర్వాత అధ్యక్ష ఏమైంది? ఈరోజు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. చెన్నై నుంచి కర్నూలుకు వచ్చినప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చారు. అప్పుడు కట్టుబట్టలు అప్పు లేదు. ఈరోజు అప్పు నెత్తిన పెట్టుకొని ఇక్కడికి వస్తే అక్కడి నుంచి మన జీవితాన్ని ప్రారంభించాం. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది! ఈరోజు మనం ఒకసారి చూస్తే అశాస్త్రీయ విభజన జరిగింది. ఇది ఒక బాధాకరమైన సమస్య. ఆ రోజు కూడా మీరందరూ మీ అందరికంటే మొదటి నుంచి రాజీ లేని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి సార్ ఈ రాష్ట్రం కోసం నేనే పోరాడాను. ఆ అనుభవంతో ఆ రోజు గ్రహించి ఇదే నరేంద్ర మోడీ గారు అధ్యక్ష ఎక్కడికి వస్తే అక్కడ పోయి కలిశాను. వేరే ఎయిర్పోర్ట్లో పోయి కలిశాను. న్యాయం చేస్తారు. ఇదే మీ నాయకుల దగ్గరికి ఢిల్లీలో ఇంటింటి తిరిగానయా. ఎవరి కోసం తిరిగాను? నా కోసరం కాదు, న్యాయం చేయమని తిరిగాను. ఆ రోజు మీరు తప్పులు చేసి నా మీద కావాలని అబాండాలు వేయాలంటే కాదు అని తిరిగాను. గడప గడప తిరిగాను. 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను అధ్యక్ష. ఇంకొక పక్కన ఢిల్లీకి వెళ్ళి 7 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు. కరెంట్ తాపర్ ఒకటి అడిగాడు, మీరు మరో పొట్టి శ్రీరాములు ఎప్పుడవుతుందని అడిగాడు. నేను అన్నాను, ఎందుకండి మీరు మరి కాదు, నువ్వు చేసే ఇది చేస్తున్నావు, దీనిపైన అడుగుతున్నా, నువ్వు సమాధానం చెప్పమంటే నేనన్నా, నా రాష్ట్రం కోసం పోరాడుతున్నా, నేనేమైనా నాకు పర్వాలేదు, కానీ నా రాష్ట్రానికి న్యాయం జరగాలి, తెలుగు జాతికి న్యాయం జరగాలని ఆ రోజు గట్టిగా చెప్పాను అధ్యక్ష. అంతేగాని ఎక్కడ నేను రాజీ పడలా. ఆ తర్వాత ఆలోచించాను. నా కళ్ళ ముందు జరిగింది అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్ అంతా కూడా క్లోజ్ చేసి బిల్స్ అన్ని బాగా చేశారంటే ఇదే అద్వానీ గారు ఆయన రూమ్లోనే ఉన్న సీట్ వస్తే అద్వానీ గారికి చెప్పి ఇది ఎక్కడ సార్ న్యాయం, మీరు వెళ్ళండి, వెళ్ళి ఫైట్ చేయండి అంటే లేచి నిజమే కదా వాట్ ఇస్ దిస్ అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఆయన కూడా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. నేను దిగమింగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకు దిగమింగా అనంటే నాకు ఒక అండ కావాలి, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ న్యాయం చేసే వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే మీరు ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారండి మీరు? పార్లమెంట్లో మీ సుష్మా స్వరాజ్ గారు అడిగారు, పెద్దమ్మను గుర్తుపెట్టుకోవడమే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని మాట్లాడిగింది మీ సుష్మా స్వరాజ్ గారు అపోజిషన్ పార్టీ లీడర్గా. అయినా నేను రాజీ పడ్డా. దేనికోసం? ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం రాజీనామా పడ్డాను దిశ. నా వల్ల ఒకడోళ్ళ కాదు, ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే సమస్యలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం, చాలా ఇబ్బంది పడతాను ఉద్దేశంతోనే అంత మునుపు మీతో నేను కలవలేదు, 10 ఏళ్ళు కలవలేదు. దానికి కూడా కారణం ఉంది. ఎప్పుడైతే గోద్రా ఇన్సిడెంట్ జరిగిందో
ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నేనే నరేంద్ర మోడీ గారు కావాలన్నా దేశం కావాలన్నా అడిగింది నేనే అడిగా. వాజ్పేయి గారికి చెప్పాను, దేశం కావాలంటే నరేంద్ర మోడీ గారిని తీయండి, గుజరాత్ కావాలంటే నరేంద్ర మోడీ గారిని పెట్టుకోండి అని అడిగా. ఆయన ప్రయత్నం చేశాడు. ఆ పెద్ద మనిషి కోసం నేను త్యాగం చేశాను. అందుకే నేను బయట రాలేకపోయా. ఆయన అభిమానం, నా మీద ఉండే ఆప్యాయత కానీ రాష్ట్రం పైన ఉండే ప్రేమతోనే నేను బయట రాలేకుండా దానివల్ల ఇబ్బంది పడ్డాం. ఎలక్షన్లో మేము ఓడిపోయాం. పర్లేదు, నేను ఎప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయలేదు. 10 సంవత్సరాలు వద్దనుకున్నాం. బీజేపీతో లాభం లేదు, వీళ్ళు లేనిపోని సమస్యలు తెస్తారు. ఎప్పుడు కూడా ఈరోజు చెప్తున్నా, బీజేపీతో కలిసినప్పుడు కూడా మత సామరస్యం కోసం పోరాడిన పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం అధ్యక్ష. మా ఐడెంటిటీ ఎప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా, తొగాడే వస్తే అరెస్ట్ చేయమని చెప్పాను అనంతపురంలో. ఎన్డీఏలో ఉండి ఎవరు చేయరు అధ్యక్ష, ఇవన్నీ ఎన్డీఏలో ఉండి నేను అరెస్ట్ చేయమని చెప్పి ఆ రోజు చెప్తే బయట రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఇవన్నీ చేశాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.